మెగా9 టీవీ. పోలీసులు ఒకరి దయతో యూనిఫామ్ వేసుకోలేదని వైసీపీ అధ్యక్షుడు జగన్ గుర్తించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి చురకలు అంటించారు. ఎంతో కష్టపడి పోలీసులు ఉద్యోగం సాధిస్తారని, ఒక మహిళా ఎస్పీ ఉన్న ప్రాంతంలో పోలీసులను బట్టలు ఊడదీసుకొడతాం అనడం ఎంతవరకు సమంజసమని జగన్ను ప్రశ్నించారు. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పాలడుగులో గావ్ చెలో అభియాన్ కార్యక్రమాన్ని ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. యూనిఫామ్ ని ఒకరి దయతోటి వేసుకోలేదండి. పోలీసు ఎవరైతే ఐపీఎస్ అవుతారో వారు చాలా కష్టతరమైనటువంటి పరీక్షలు రాసి వాటిని ఆ పరీక్షల్లో ఉత్తీర్ణులై వారు పోలీస్ సేవలోకి రావడం జరుగుతుంది. సాధారణంగా మనం ఏమంటాం, పోలీసుని నాలుగో సింహం అంటాం. ఇప్పుడు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ని కాపాడటానికి వారి ప్రాణాన్ని సైతం వారు పణంగా పెడుతూ ఉంటారు. అటువంటి పోలీస్ వ్యవస్థని కించపరుస్తూ అవమానపరుస్తూ ఆయన ఆ మాటలు మాట్లాడడం అనేది ఇది ప్రతి ఒక్కరూ కూడా ఖండించవలసినటువంటి విషయం. ప్రతి ఒక్కరూ కూడా ఖండిస్తున్నారు. అందులోనూ అక్కడ అన్నమయ్య జిల్లాలో అక్కడ ఉన్నటువంటి ఎస్పీ ఎవరండి? మహిళ. కనీసం ఆ ఆలోచన కూడా లేకుండా బట్టలు ఊడదీసి కొడతాము అని చెప్పటం ఇది ఎవరు కూడా సహించరు. ఇవాళ 5,000 మంది మహిళలు పోలీస్ వ్యవస్థలో ఉన్నారండి. ఇది కేవలం మహిళల్ని కాదు, అసలు పోలీస్ వ్యవస్థనే కించపరిచారు. కనుక ఆయన ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ క్షమాపణ చెప్పాలి. గావ్ చలో అభియాన్ అనేటువంటి కార్యక్రమాన్ని పురస్కరించుకుని నేను ఇక్కడికి రావడం జరిగింది. జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు గారు, అదే విధంగా మండలాధ్యక్షులు భాషా గారు, మరి మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ఈ జోన్ కి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి బిట్రా శివనారాయణ గారు, అదే విధంగా ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి రామకృష్ణారెడ్డి గారు, మరియు ఈ జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా మేము ఈ కార్యక్రమంలో ఈ రోజు పాల్గొనడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ సేవకి పెద్దపీట వేసేటువంటి పార్టీ. మీరు ఒక్కసారి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని గనక తచ్చి చూసినట్లయితే అంత్యోదయ అనేటువంటి మూల సిద్ధాంతానికి కట్టుబడి అంకితమైనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ.